ఆయన ప్రేమిస్తే దేవుడు వాగ్దానం చేశాడు. రోమ 8:8, దేవుని ప్రేమించేవారు కనుక ఆయన సంకల్ప చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తము సమకూడి జరిగిస్తాడు. Oh Lord, I am your daughter, I am your son, I am giving the praise to you so that I can glorify you. You be with me, you help me out, because God has already promised that He will help you out. ఎన్నో మార్లు ఆయన తప్పులు చేస్తూ పాపము చేస్తూ నీకు విరోధంగా నడుస్తున్న మా కొరకు నాయన, అవిధేయులైన మా కొరకు ప్రభా నాయన తండ్రి, నీవు ఆ సెలవులో వెల చెల్లించావు కదా నాయన తండ్రి. నీవు నాయన మరణాన్ని జయించడం ద్వారా, సజీవుడు అవటం ద్వారా నాయన ప్రభా తండ్రి యేసయ్యా, మరి నాయన మేము ఈరోజు సజీవులుగా ఉన్నాం కదా తండ్రి. కుటుంబంలో నెమ్మది లేని స్థితిలోనున్నావా? అప్పుల ఊబిలో కూరుకుపోయిన స్థితిలోనున్నావా? ఏ పని చేసినా విఫలమైపోతున్నావా? జీవితం లేని స్థితిలోనున్నావా? అనారోగ్యంతో అల్లాడిపోతున్నావా? తాగుడు, జూదం అనే రకరకాల సాతాను బంధకాల్లో కుటుంబ సభ్యులు ఉన్నారా? కుటుంబంలో రక్షణ లేని స్థితిలోనున్నారా? అయితే మీ సమస్యల నిమిత్తమై ప్రార్థన చేయటానికి మేము సిద్ధంగా ఉన్నాం. మీ ప్రార్థన అవసరత ఏదైనా సరే మాకు తెలియజేయగలరు. El Shaddai Prayer Tower, 306 3rd floor, Eden Square, above Spar Hypermarket, beside Apollo Hospital, Secunderabad. మా ఫోన్ నంబర్ 8885013886. దేవుడు మీ ప్రతి అవసరతను క్రీస్తు యేసు మహదైశ్వర్యంలో తీర్చునుగాక. యేసుక్రీస్తు ఘనమైన నామములో మీ అందరికీ శుభములు. మరి ప్రభువు కూడా, దేవుడు కూడా మనం ఆయనతో క్వైట్ టైం స్పెండ్ చేయాలని కోరుకుంటున్నాడు. ఆయనతో క్వైట్ టైం అంటే నిశ్శబ్ద సమయం అని తెలుగులో అంటారేమో, కానీ మీరు వెళ్ళి నిశ్శబ్దంగా ఉండమని కాదు. దాని అర్థం ఏంటంటే ప్రభుతో నువ్వు ఒంటరిగా ఏ డిస్టర్బెన్సెస్ లేకుండా కూడా ప్రభు గడపాలని కోరుకుంటున్నాడు. అందుకే మీరు చూస్తే ప్రార్థించమన్నప్పుడు ఎట్లా ప్రార్థన చేయమంటున్నాడు చూడండి. ప్రభు మత్తయి సువార్త 6వ అధ్యాయం 6వ వచనంలో ఏమని రాయబడింది? మత్తయి సువార్త 6:6. నీవు ప్రార్థన చేయనప్పుడు నీ గదిలోనికి వెళ్ళి తలుపులు వేసి రహస్యం నందున నీ తండ్రికి ప్రార్థన చేయము, అప్పుడు రహస్యం నందు చూచి నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇచ్చును. ఏమైనా ఒకసారి గట్టిగా దేవుని స్తుతులు చెప్దాం. హల్లెలూయా. ఏం చేయాలంటే నీ గదిలోనికి వెళ్ళి తలుపు వేసి రహస్యముందున్న నీ తండ్రికి ప్రార్థన. ఏమైనా ఒకసారి గట్టిగా దేవుని స్తుతులు చెప్దాం. హల్లెలూయా. కాబట్టి దేవుని దగ్గరికి మనం వెళ్ళేటప్పుడు సిద్ధపాటుతో వెళ్ళాలి. ఇంకా చూడండి ఎంత స్పెసిఫిక్గా ఇస్తున్నాడు ఇన్స్ట్రక్షన్స్. చూస్తే తర్వాత విషయం చదవమ్మా, 34:3 చదువు. ఏ నరుడును నీతో ఈ కొండకు రాకూడదు. ఏ నరుడు నీతో ఈ కొండకు రాకూడదు. సో ఎట్లా వెళ్ళాలంట? ఒంటరి, ఏకంగా, అలోన్. ఎట్లా వెళ్ళాలి? దేవుని దగ్గరికి వెళ్ళినప్పుడు ఒంటరికి వెళ్ళాలంతే. భార్య, భర్తలు, పిల్లలు కలిసి ప్రార్థన చేసేది కుటుంబ ప్రార్థన. భార్య, భర్త కలిసి ప్రార్థన చేసేది కూడా కుటుంబ ప్రార్థన, ఒకరినొకరు బాగా. కానీ నీ ఆత్మీయ జీవితం అంటే నీవు సింగిల్గా, నీవు ఒంటరిగా కూడా ప్రార్థన చేయాలి. ఏమైనా హల్లెలూయా. హల్లెలూయా. చాలాసార్లు మా ఆవిడ ప్రార్థన చేస్తుంది కండి నా కోసం, నేను కాదు, నీకు నువ్వు ఒంటరిగా. అందుకే అంటున్నాడు కమ్ అలోన్. ఏ నరుడు నీ వెంట. అంతేనా? యాకోబు ఎట్లా వెళ్ళాడంటే దేవుని దగ్గరికి? యాకోబు కూడా ప్రార్థన చేశాడు కదా, ఎట్లా వెళ్ళాడు ఒకసారి చూస్తారా? చూడండి, ఆదికాండము 32వ అధ్యాయం 21 వచనం ఏమని రాయబడింది? ఆదికాండం 32:20. అతడు కానుకను తనకు ముందుగా పంపించి తాను గుంపులో ఆ రాత్రి నిలిచెను. ఆ రాత్రి అతడు లేచి తన ఇద్దరు భార్యలను, తన ఇద్దరు దాసీలను, తన 11 మంది పిల్లలను తీసుకొని యొబ్బెక్కిరేవు దాటిపోయాను. యాకోబు వారిని తీసుకొని ఆ ఏరు దాటించి తనకు కలిగినదంతయు పంపివేసెను. యాకోబు ఒక్కడు మిగిలిపోయాను. ఎంతమంది ఉన్నారంటే అక్కడ? ఒక్కడే. ఆ ఒక్కడు కూడా తనకున్నదంతా పంపించేశాడు. ఏమనుందా అతని దగ్గర? ఏమీ లేదు. ఏమైనా హల్లెలూయా. హల్లెలూయా. కొంతమంది ప్రార్థన చేయడానికి క్వైట్ టైం అని దేవుని దగ్గరికి వెళ్తారు. వాళ్ళతో పాటు ఒక తోకని తీసుకెళ్తారు. ఏంటో తోక? సెల్ ఫోన్.
అంతేనా? ఒక తోక వెళ్తుంది వస్తుంది, అవి నువ్వు ఎప్పుడో పెట్టిన అలారంలు నువ్వు మాట్లాడకుండా మోగుతూ ఉంటాయి, ఫోన్లు వస్తుంటాయి, మెసేజ్లు వస్తుంటాయి, వాట్సాప్ గుడ్ మార్నింగ్, గుడ్ మార్నింగ్, హాయ్ ఇవన్నీ. అందుకే అంటున్నాడు ఏ నరుడు నీ వెంట. కాబట్టి ఇప్పుడున్న జనరేషన్కి ఇప్పుడున్న భాషలో చెప్పాలంటే ఏ ఫోను నీ వెంట రాకూడదు. హల్లెలూయా. ఏమన్నా హల్లెలూయా. హల్లెలూయా. నో డిస్టర్బెన్స్ అట్ ఆల్. ఇంకేమంటున్నాడు చదవండి తర్వాత. ఏ నరుడు ఈ కొండ మీద ఎక్కడైనా కనబడకూడదు. ఏమన్నా హల్లెలూయా. ఎక్కడ కూడా కనబడకూడదంట, అంతే. ఏమన్నా ఒకసారి గట్టి దేవుని స్తుతులు చెప్దాం. హల్లెలూయా కదా. కొన్నిసార్లు క్వైట్ టైం స్పెండ్ చేసేటప్పుడు దేవునితో భార్య అరుపులు వినబడుతుంటాయి. అక్కడ ఏమంటారు కిచెన్లో పల్లెలు ఇసిరేసేది, పల్లెలు పడేది, ఇంకోటి ఇవన్నీ కూడా ఏం చేస్తాయి? డిస్టర్బ్ చేస్తాయి. దీస్ ఆర్ ఆల్ డిస్టర్బెన్సెస్. దేవుని దగ్గరికి అట్లా రాకూడదు, వెళ్ళకూడదు. ఎందుకంటే ఒక్కసారి మన మైండ్ ఇట్లా డిస్టర్బ్ అయింది అనుకో, మన చూపు తప్పిపోద్దా లేదా? ఖచ్చితంగా. అంతేనా? ఇప్పుడు నువ్వు సీరియస్గా ఏదైనా వర్క్ చేస్తున్నావు అనుకో, ఎవడైనా వచ్చి నిన్ను గదిలిచ్చాడు అనుకో, నువ్వు సీరియస్గా చేస్తున్నావు ఒక 5 నిమిషాలు, ఏమైపోతావు? నువ్వు డిస్టర్బ్ అయిపోతావు. నువ్వు ఒకసారి బాగా డబ్బులు ఎట్లా లెక్క పెడుతున్నావు అనుకోండి, లెక్క పెడుతున్నప్పుడు ఒకటి వచ్చి పలకరించాడు అనుకో, 57, 58, 59 పలకరించావు అనుకో, మళ్ళీ ఏం చేస్తావు? నువ్వు మొదటి నుంచి లెక్క పెడతావు మర్చిపోయి. అందుకే నో డిస్టర్బెన్స్. ఇంకేమంటున్నాడు చూడండి, ఈ కొండ ఎదుట గొర్రెల లైన్ను ఎద్దుల లైన్ను మేయకూడదని సెలవిచ్చింది. ఆమేన్. హల్లెలూయా. గొర్రెలు, ఎద్దులు. సో స్పెండింగ్ క్వైట్ టైం. కాబట్టి ఈరోజు మీరు ఒక కుటుంబం అయితే ఎవరైనా దేవునితో క్వైట్ టైం స్పెండ్ చేస్తుంటే సహకరించండి. వాళ్ళు ప్రార్థన చేసుకుంటే నువ్వు పోయి పక్కన కూర్చొని అప్పడాలి కర్ర తిని డిస్టర్బ్ చేయొద్దు. అదే చెప్తున్నాడు. ఏ గొర్రెలైన ఎద్దులైన ఏం చేయకూడదంట? మేయకూడదు. నో డిస్టర్బెన్స్. చేద్దామా? మీరు చేస్తారనే చెప్తున్నాను, ఇది చేయాలనే కోరుకుంటున్నా. చేద్దాం వద్దా? స్పెండ్ చేద్దామా? ఎందుకు చెప్తున్నానంటే నువ్వు క్వైట్ టైం స్పెండ్ చేస్తే రిజల్ట్ కూడా చూపిస్తా. రిజల్ట్ కూడా ఉంది ఇక్కడ. అక్కడ చూడండి, యాకోబు ఒంటరిగా ఉన్నాడు, దేవునితో పెనుగులాడాడు. ఏం చేశాడు? దేవుడు అతని పేరు మార్చాడు, బ్రతుకు మార్చాడు. యాకోబుని ఎట్లా మార్చాడు? ఇజ్రాయేలుగా. అంత మాత్రం కాదు, మెడ మీద కత్తి పెడతాడంటే అన్న ఏం చేశాడు? మెడ మీద ముద్దు పెట్టింది. దట్స్ ద పవర్ ఆఫ్ స్పెండింగ్ క్వైట్ టైం విత్ గాడ్. దేవునితో ఆ నిశ్శబ్ద సమయము గడపటంలో ఉన్న శక్తి అది. ఆమేన్. హల్లెలూయా. ఇంకేం చెప్తున్నాడు ఒకసారి చదవండి అమ్మా, తర్వాత వచనాలు. 5వ వచనం. కాబట్టి అతడు మొదట పలకల వంటి 2 రాతి పలకలను చెక్కెను. మోషే తనకు యెహోవా ఆజ్ఞాపించినట్లు ఉదయం నందు పెందలక్కడ లేచి ఆ 2 రాతి పలకలను చేత పట్టుకొని సిద్ధపాటుతో వెళ్తున్నాడు కదా. ఉదయం లేచాడు, పెందలకడ లేచాడు, 2 రాతి పలకలు చేత పట్టుకున్నాడు, సినాయి కొండను ఎక్కాడు. మేఘంలో యెహోవా దిగి అక్కడ అతనితో నిలిచి హల్లెలూయా. యు కెన్ సీ ద ఎన్కౌంటర్ విత్ గాడ్. సో దట్స్ ద పవర్ ఆఫ్ క్వైట్ టైం. సో నువ్వు ఏ డిస్టర్బెన్సెస్ లేకుండా నువ్వు దేవునితో సమయం గడపాలని వెళ్తే వెంటనే ప్రభు దిగొస్తాడా? దిగిరాడా? ఆమేన్. హల్లెలూయా. నేను నిజం చెప్తున్నా కదా, నేను ఎక్కువ శాతం క్వైట్ టైం గడిపేది ఎప్పుడంటే స్నానం చేసేటప్పుడు వాష్రూమ్లో ఉన్నప్పుడు. ఎందుకంటే ఆలోచనలు వెళ్ళిపోతుంటాయి. మీకు అదే చెప్పాను మొన్న, ప్రభా ఇంత ఖర్చు పెట్టాము, ఇంత పెద్ద మీటింగ్ చేస్తున్నాం, ఇంత డబ్బులు పెడుతున్నాము, ఇన్ని చేస్తున్నాము, అందరూ వస్తున్నారు ప్రభా, నువ్వు రాకపోతే పరిస్థితి ఏంది? అంతేనే కదా. ఆయన రాకపోతే 12 లక్షలు కాదు 25 లక్షలు పెట్టిన ఉపయోగం లేదు. ఆయన రాకపోతే 10 ప్రాంతాల నుంచి 200 మంది, 300 మంది, 500 మంది వచ్చిన ఉపయోగము, 5 లక్షల మంది వచ్చిన ఉపయోగము వెంటనే ఆన్సర్ చేశాడు ప్రభు. నాకు ఎంత ఆనందం వేస్తుంది. ఐజియా 9:3 ఎవరి గురించిన వాగ్దానం తెలుసా? అది ఒకసారి చదువుతారా? ఐషియా 9:3 చూడండి, ఏమని రాయబడింది? నీవు జనమును విస్తరింపజేసి ఉన్నావు, వారి సంతానమును వారి సంతోషమును వృద్ధిపరుచున్నావు,
కోతకాలమున మనుషులు సంతోషించినట్లు దోపుడు సొమ్ము పంచుకొని వారు సంతోషించినట్లు వారు నీ సన్నిధిని సంతోషించెదరు. ఎవరి సన్నిధిని? దేవుని సన్నిధి. నా సన్నిధి కాదు, ఎవరి సన్నిధిని? ఎవరి గురించి నీ మాటలు తెలుసా? ఎవరి గురించి ఈ మాటలు? ఆ 9వ అధ్యాయం 6వ వచనంలో ఏమని రాయబడింది? మనందరికీ తెలుసు. ఏం రాయబడింది? ఏలయనగా మనకు శిశువు పుట్టెను. సో ఎవరి గురించి ఆ మాటలు? సో ప్రభు చెప్పేశాడు, ఆయన నా సన్నిధిన వారందరూ కూడా ఆ మాట చాలు, ఆన్సర్ చాలు. మనకేంటి? ఒక నిశ్చయిత. 200 మంది వచ్చినా రాకపోయినా, 500 మంది వచ్చినా రాకపోయినా ప్రభు వస్తాడు. ప్రభు వస్తే కార్యాలు చేస్తాడు. ఏమైనా హల్లెలూయా, హల్లెలూయా. అది కావాలా. వి షుడ్ ఇన్వైట్ గాడ్. ఏమైనా హల్లెలూయా ఇంటూ అవర్ మిడ్స్. ఆ పరిశుద్ధాత్మ దేవుడిని మనం ఏం చేయాలా? ఆహ్వానించే వారంగా ఉండాలి. ఏమైనా హల్లెలూయా. అన్ని వారి దేవుని స్తుతులు చెప్దాం. హల్లెలూయా. సో స్పెండ్ క్వైట్ టైం విత్ గాడ్. దేవునితో సమయం గడపాలి. చూడండి, ఎప్పుడైతే వచ్చాడో మొత్తం చెప్పాడు ప్రభు, నాయన నీ ఈ తండ్రుల పాపము పిల్లల మీద. మొన్న ఒక సహోదరుడు బాప్తిసం తీసుకోవటానికి అతనికి అడ్డంకి ఒక మాట చెప్పాడు. నాకు బైబిల్లో అన్ని మాటలు నచ్చాయి బ్రదరు, నాకు ఒక మాట నచ్చలేదు, అందుకే తీసుకోవట్లేదు అన్నాడు. ఏంటంటే తండ్రి పాపం పిల్లల మీద రావటం ఏంటి? తండ్రి పాపం పిల్లల మీద రావటం ఏంటి? నాకు నచ్చలేదు ఆ మాట అన్నాడు. నేను ఒకటే మాట అన్నా, అవునా అలాగా మీ తండ్రి ఆస్తి నువ్వు తీసుకుంటావా అన్నా. ఎందుకు తీసుకోను అన్నాడు. ఎందుకు తీసుకోను అన్నాడు. మరి ఆస్తి తీసుకున్నప్పుడు పాపం కూడా తీసుకోవాలా వద్దా? తీసుకోవాలా వద్దా? ఆ మాట ద్వారా ప్రభు మాట్లాడి బాప్తిసం తీసుకున్నాడు. గట్టిగా చప్పట్లు కొట్టండి. చూసారా, ప్రభు ఎప్పుడు ఎవరిని ఆ కన్విక్షన్లో తీసుకెళ్తాడు మనకు తెలియదు. అందుకే ఆ సందేహాలు ఉన్నప్పుడు మనం వాటిని ఏం చేయాలా? ప్రభువే మాట్లాడిస్తాడు, ఆ పరిశుద్ధాత్మనే మాట్లాడిస్తాడు. ఇక్కడ చెప్పాడు ఆ మాట, చెప్పాడా లేదు? చదువు, మా 7వ వచనం చదువు. ఆయన 1000 మందికి కృప చూపుచు దోషమును అపరాధమును పాపమును క్షమించును కానీ ఆయన ఏమాత్రమును దోషులను నిర్దోషులుగా ఎంచక 3-4 తరముల వరకు తండ్రుల దోషమును కుమారుల మీదికి కుమారుల మీదికి రప్పించునని ప్రకటించెను. హల్లెలూయా, హల్లెలూయా. చాలామంది అడుగుతుంటారు, ఏమండి అప్పుడే పుట్టిన బిడ్డ చనిపోవటం ఏంటి, ఏ పాపం చేసిందంటే తండ్రుల దోషం ఏంటి? కుమారుల మీదకి అందుకే జన్మ కర్మ పాపము లేని వ్యక్తి ఎవరు అంటే దావీదు భక్తుడు చెప్పేశాడు, అయ్యా నా తల్లి నా గర్భంలో నేను పాపములో పుట్టినవాడిని అన్నాడు. ఏమైనా హల్లెలూయా. మన పుట్టుకే పాపం. అదేంటి బెదర్ అట్ట అంటారు? నిజమే, అది నేను చెప్తున్న మాటలు కదా, వాక్యం చెప్తున్న మాటలు. ఏమన్నా హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి చూడండి, మొత్తం మెసేజ్ ఇచ్చేస్తున్నాడు అక్కడ. దేవుడు ఏం చెప్పండి? ఒంటరిగా రా, ఉదయాన్నే రా, పలకలు తీసుకొని రా అన్నాడు. వెళ్ళాడు, ఆయన చెప్పినట్టు సిద్ధపాటుతో వెళ్ళాడా? సేనాయి కొండ మీదకి రా అన్నాడు. స్పెసిఫిక్ టైం చెప్పాడు, స్పెసిఫిక్ ప్లేస్ చెప్పాడు, ఎట్లా రావాలో కూడా చెప్పాడు. ఏ నరుడితో కమ్ అలోన్, ఏ డిస్టర్బెన్స్ వద్దు. వెంటనే ప్రభు దిగి వచ్చాడు, ప్రభు మాట్లాడు. కాబట్టి అక్కడ మాట్లాడిన దేవుడు నీతో మాట్లాడతారా? మాట్లాడ్డా? మాట్లాడతాడా? 100% షూర్, ఖచ్చితంగా. అంత మాత్రమే కాదు, మాట్లాడటమే కాదు, ఎప్పుడైతే మోషే గారు ఆ కొండ దిగి వచ్చాడో చూడండి ఎట్లా ఉన్నాడంట. ఆయన చూసినప్పుడు ఎలా ఉన్నాడంట? 29వ వచనం చూడండి. అక్కడ 29వ వచనం. మోషే సీనాయి కొండ దిగుచుండగా శాసనము గల ఆ 2 పలకలు మోషే చేతిలో ఉండెను. అతడు ఆ కొండ దిగుచుండగా ఆయన అతనితో మాట్లాడుచున్నప్పుడు తన ముఖ చర్మం ప్రకాశించిన సంగతి మోషేకు తెలిసి ఉండలేదు. అహరోను ఇశ్రాయేలులందరూ మోషేని చూచినప్పుడు అతని ముఖ చర్మము ప్రకాశించెను గనుక వారు అతన్ని సమీపింప వెరచిరి. ఒకసారి గడ్డి దేవుని స్తుతులు చెప్దాం. హల్లెలూయా. ఏం కనబడతా ఉంది అతనిలో? ప్రకాశం, దేవుని యొక్క మహిమ కనబడుతుంది. గాడ్స్ గ్లోరీ ఈజ్ సీన్ ఇన్ మోసెస్. ఎందుకంటే హీ హ్యాస్ స్పెంట్ టైం విత్ గాడ్. దేవునితో ఒక క్వైట్ టైం స్పెండ్ చేశాడు కాబట్టి దేవుని మహిమ కనబడుతుంది. హల్లెలూయా, 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 హల్లెలూయా. అందుకే మీటింగ్కి వచ్చే ముందైనా ఏదైనా సరే దేవుని దగ్గర సమయం గడపకుండా రాను. ఎందుకంటే దేవునితో సమయం గడపకుండా వస్తే నా మాటలు చెప్తా, దేవునితో సమయం గడిపిస్తే ప్రభు మాట్లాడిస్తాడు. ఏమైనా హల్లెలూయా, హల్లెలూయా. అది వాక్యమే కాదు, పాటలు పాడటమైనా
ఇంకోటైనా మనకు అర్థమైపోతుంది. వాయిద్యాలు వాయించడం అన్నా నేను చెప్తుంటా కొన్నిసార్లు, అయినా నువ్వు మళ్ళీ ప్రార్థన చేసుకోవాలా, మన మ్యూజిక్ వాయించాలి, దేవుని మహిమ నీ వాయిద్యాల్లో వినబట్టలేదు, నువ్వు వాయించే దాంట్లో కనబట్టలేదు. యూ హ్యావ్ టు స్పెండ్ టైం విత్ గాడ్. దట్ ఈస్ హౌ. అట్లే మనల్ని మనం సరి చేసుకుంటాం. మనం పాడేటప్పుడు కూడా మనం పాడుతున్నాం, ప్రభు పాడట్లా. మనం పాడేది వేరు, ప్రభు పాడేది వేరు, గుర్తుపెట్టుకోండి. ఏమేన్ హల్లెలూయా. మనం మాట్లాడేది వేరు, ప్రభు మాట్లాడేది వేరు. ఏమేన్ హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకంటే మనం పాడితే ఎవరికి ఘనత వస్తుంది? మనకి, మన స్వరాలకి. ప్రభు పాడితే ప్రభుకి ఘనత వస్తుంది. మనం మాట్లాడితే ఎవరికి ఘనత వస్తుంది? మనకు వస్తుంది. కానీ ప్రభు మాట్లాడితే పరిశుద్ధాత్మ దేవునికి ఘనత వస్తుంది. ఏమేన్ హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. క్వైట్ టైం స్పెండ్ చేశాడు. దేవుని మహిమ కనబడతా ఉన్నాయి. వాళ్ళ దగ్గరికి రావడానికి కూడా భయపడతా ఉన్నారు. ఏమైనా ఒకసారి గట్టిగా దేవుని స్తుతులు చెప్దాం. హల్లెలూయా. ఇలా ప్రతిరోజు చేస్తే, ప్రతిరోజు నువ్వు చేస్తే, నువ్వు ఆఫీస్కి వెళ్ళేటప్పుడు, ఇంకో చోట వెళ్ళేటప్పుడు నీ ముఖం చూస్తే అవతల వాళ్ళకి ఏం కనబడుతుంది? ఎవరు కనబడతారు? ప్రభు కనబడతారు. ప్రభు కనబడితే ఎవరైనా నో అనగలరా? ప్రభు కనబడితే నీ పనులు సులువైపోతే అవ్వా. ప్రభు కనబడితే నీ ప్రయాణాలు సులువైపోతే అవ్వా. ప్రభు కనబడితే నీ అడ్డంకులన్నీ తొలగిపోవా? ఖచ్చితంగా తొలగిపోతాయి. దట్స్ ద పవర్ ఆఫ్ స్పెండింగ్ క్వైట్ టైం విత్ గాడ్. దేవునితో ఆ నిశ్శబ్ద సమయం గడపటంలో ఉన్న గొప్పతనం అది గుర్తుపెట్టుకోండి. ప్రయత్నం చేయండి. దేవుడు మాట్లాడితే ఒక్కసారి మీరు అది అనుభవించారనుకోండి, అంతే కదా. మనం ఇంకా మాట్లాడాలి, ఇంకా దేవునితో సమయం గడపాలనే ఆశ. బట్ డోంట్ మేక్ ఇట్ యాజ్ ఏ రిచువల్. అదేదో ఆచారంగా చేయొద్దు, కానీ గో విత్ ప్యాషన్. ప్యాషన్ అంటే ఒక ఆశ కదా. ఆమె వెళ్ళింది కదా ఈ దేవుని సన్నిధికి, హన్నా కదా, హృదయాన్నంతా కుమ్మరించిందంట. ఒక ప్యాషన్. ఒక ఆయన పిలిచాడు యేసుక్రీస్తు ప్రభుని, భోజనానికి రా అని. కానీ కడుక్కోవడానికి నీళ్ళు ఇవ్వలేదు. కానీ ఒక ఆమె వచ్చింది అక్కడ. ఆమె ఏం చేసింది? కన్నీటితో ప్రభు యొక్క పాదాలు విస్తారముగా పాపం ప్రేమించింది కనుక ఈమె విస్తారమైన పాపములు క్షమింపబడ్డాయి అన్నాడు ప్రభు. ఏమైనా హల్లెలూయా. దట్ ఈస్ కాల్డ్ ప్యాషన్. దట్ ఈస్ కాల్డ్ ప్యాషన్ టువర్డ్స్ క్రైస్ట్. ఏమైనా ఒకసారి గట్టిగా దేవుని స్తుతులు చెప్దాం. హల్లెలూయా. ఈరోజు ప్రభు దగ్గరికి నువ్వు ఆ రీతిగా రావాలి. స్పెండ్ చేద్దాం వద్దా? చూడండి, యేసుక్రీస్తు ప్రభుకి అవసరమా ప్రార్థన? ఆయన దేవుడు కదా. మరి ఆయన ఏం చేశాడా? ప్రార్థన చేయలేదా? చేశాను. మార్కు 1:30 చూడండి. ఈ మాట చూసుకుని ముగించుకుందాం, ప్రార్థన చేసుకుందాం. మార్క్స్ వార్త 1:30. ఆయన పెందలకడనే లేచి ఇంకను చాలా చీకటి ఉండగానే బయలుదేరి అరణ్య ప్రదేశంలోకి వెళ్ళి అక్కడ ప్రార్థన చేయుచుండెను. ఒక్కడే, alone he had quiet time with father. Amen. తండ్రితో సమయం గడిపాడు కాబట్టి తండ్రి ఏం చేశాడు? ఆయన సదాకాలం యేసయ్య ఈ లోకంలో జీవించినంత కాలం తోడుగా ఉండి ఏదైతే తండ్రి చిత్తం ఉందో అది నెరవేర్చే కృపను అనుగ్రహించాడు. హల్లెలూయా. అప్పటికి ప్రార్థన చేశాడు, ఆయన నీ చిత్తం అయితే ఈ గిన్నె నా యొద్ద నుంచి తొలగించు ప్రభువా. కానీ వెంటనే అన్నాడు, నో నాయన, నీ చిత్తమే సిద్ధించును గాక. ఏముంది ఆ గిన్నెలో? క్రోధ పాత్ర ఉంది. ఆ సెలవులో మన పాపాలన్నీ మోయాల్సి ఉంది. అందుకే ఆ ప్రార్థన యేసయ్యకు శక్తినిచ్చింది. దేవునితో తండ్రితో ఆ క్వైట్ టైం యేసుక్రీస్తు ప్రభుకి శక్తినిచ్చింది. ఈరోజు నీకు కూడా దేవుడు శక్తినిస్తాడు. ఆమేన్. ఇఫ్ యు స్పెండ్ క్వైట్ టైం విత్ గాడ్. ఆమేన్. ఎంతమంది దేవునితో ప్రయత్నం చేస్తారా? ప్రయత్నంగా చేద్దాం. దేవునితో సమయం గడుపుదామా? ఒంటరికి వెళ్ళిపోండి. ఏం చేయండి? గదికి తలుపులేసి, నో డిస్టర్బెన్స్, నో ఫోన్, నో మైండ్ యాబ్సెంట్. బాడీ షుడ్ బి ప్రెజెంట్, మైండ్ షుడ్ బి ప్రెజెంట్. నీ చూపు విశ్వాసానికి కర్త, దాన్ని కొనసాగించు, యేసు వైపు చూడాలి. ఇంకే డిస్టర్బెన్స్లు కూడా ఉండటానికి వీలు లేదు. ఏమైనా ఒకసారి గట్టిగా దేవుని స్తుతులు చెప్దాం. హల్లెలూయా, హల్లెలూయా. రకరకాల డిస్టర్బెన్స్ వస్తాయి. మొన్న ఒక మంచి పని చేశాను. మొన్న 2 days మీటింగ్ జరిగింది కదా. 2 days మీటింగ్లో పొద్దున్నే లెగవాల మన వాళ్ళు. యువత పొద్దున్నే లెగటం అంటే కష్టమే కదా. అందరు కూడా ఒకే రూమ్లో ఉన్నారు. పొద్దున్నే 4:30కి 5:00కి వాళ్ళు లెగవాల. వాళ్ళు లెగవటం కష్టమని ఒక వ్యక్తిని పెట్టా. ఆ వ్యక్తి అక్కడ నిద్రపోతున్నాడు. ఆయన గురక్కి వీళ్ళు లెగిసిపోతున్నారు.
దేవుడు ఆయన అట్లా వాడుకుండు. ఆయన ఆ రీతిగా వాడుకున్నాడు. హల్లెలూయా, ఆయన వరకు వీళ్ళు 4ంటికి 4 ఏ అలారం లేకుండా లేచిపోతున్నారు. హల్లెలూయా, అది కూడా బ్లెస్సింగ్. ఏమైనా ఒకసారి గట్టి దేవుని స్తుతులు చెబుదాం. హల్లెలూయా హల్లెలూయా. కదా. అంటే నేను ఎందుకు చెప్తున్నా అంటే, నువ్వు దేవునితో సమయం గడిపితే, దేవునితో ఒంటరిగా సమయం గడిపితే, ఒంటరిగా సమయం గడిపితే దేవుడు ఎంతగానో నిన్ను ఆత్మీయంగా బలపరుస్తాడు. దేవుని యొక్క మహిమ నీలో కనబడుతుంది, దేవుని శక్తి నీలో కనబడుతుంది. నీ అడ్డంకులన్నీ కూడా ఏ రీతిగా యాకోబు జీవితంలో ఉన్న అడ్డంకులన్నీ తొలగించాడో అడ్డంకులన్నీ తొలగిస్తాడు. నీ శాపము ఏ రీతిగా మార్చబడుతుంది, ఆశీర్వాదంగా మార్చబడుతుంది. ఏమైనా ఒకసారి గట్టి దేవుని స్తుతులు చెప్దాం. హల్లెలూయా. 14 సంవత్సరాలు ఊడిగం చేశాడు. ఆ ఊడిగం అంతా కూడా పోయింది. అప్పుడు దాకా చెప్పాడు, ఒక కర్రతో వచ్చా 2 గుంపులతో వెనక్కి వెళ్తున్నా అన్నాడు. అది నిజమైన ఆశీర్వాదం కాదు. నిజమైన ఆశీర్వాదం ఎప్పుడు వచ్చిందంటే, దేవునితో యాకోబు ఒంటరిగా సమయం గడిపినప్పుడే నిజమైన ఆశీర్వాదం వచ్చింది. అంతే కదా. 2 గుంపులు ఉన్నా ఏమి లేదు, అతనికి నెమ్మది లేదు, సమాధానం లేదు. ఈరోజు నువ్వు కోట్లు సంపాదించినా నెమ్మది లేకపోతే ఉపయోగము లేదు. ఆ నెమ్మది, సమస్త జ్ఞానానికి మించిన సమాధానం నీకు ఎప్పుడు వస్తుందంటే, నువ్వు దేవునితో సమయము గడిపినప్పుడు మాత్రమే. సో గో విత్ ఎ ప్రిపేర్డ్ హార్ట్ అండ్ షూర్లీ, కన్ఫామ్గా 100% దేవుడు మనందరితో మాట్లాడును గాక. మీరందరూ దేవునితో సమయము, క్వైట్ టైం, ఒంటరిగా దేవునితో సమయం గడిపే కృపను సాతానుగాడు అడ్డంకులు సృష్టిస్తాడు. గుర్తుపెట్టుకోండి. పప్పు విజిల్లో ఇంకోటో ఈ ఆలోచనలు తెస్తాడు. మొదటి రోజే జరగదు అట్లా. ఎందుకంటే మొదటి రోజు ఎక్కడెక్కడో తిరుగుతుంటుంది మైండ్, ఎక్కడెక్కడో పోతుంటుంది, ఎక్కడెక్కడో ఆలోచనలు వెళ్ళిపోతుంటాయి. కానీ దేవుడు ఖచ్చితంగా నువ్వు ఒక ప్యాషన్తో ఎట్లయినా ప్రభు నాతో మాట్లాడాలని వినే చెవులతో వెళ్తావో ఖచ్చితంగా దేవుడు మనందరితో మాట్లాడును గాక. దేవుడు అటు కృప మనందరికీ దయచేయను. ప్రార్థన చేస్తున్నాం. నాయన స్తోత్రం ప్రభా, పరిశుద్ధ ప్రేమగల తండ్రి, దయగల దేవ, నీకే వందనాలు నాయన. వాక్యంతో ద్వారా నాయన మీరు మాట్లాడే విధానానికి నీకే వందనాలు నాయన. ఏ రీతిగా నాయన నీ సన్నిధికి రావాలో కూడా నాయన ప్రభా మీరు బోధించిన విధానానికి నీకే వందనాలు. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు కూడా నీతో సమయం గడపాలి నాయన, నీ యొద్ద నుంచి జవాబు పొందుకోవాలి. నీ మహిమ నాయన ప్రభా ఇక్కడున్న ప్రతి ఒక్క బిడ్డలో కనపరచబడాలి తండ్రి. యేసయ్య మీరే బిడ్డ అటు కృపద ఇచ్చేయమని, ప్రతి ఒక్క బిడ్డను దీవించమని ఈ వాక్యాన్ని ఆయన మీరు నీరు కట్టి ఫలింపచేయండి. ఆయన అదే రీతిగా చార్ల్స్ గారు కూడా స్వస్థగా ఉన్నారు. నాయన బిడ్డను ముట్టి స్వస్థపరచమని నజరేయుడైన యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు. ఈ వారం బైబిల్ క్విజ్ దానియేలు గ్రంథంలో నుండి మొదటి ప్రశ్న, నపుంసకుల అధిపతి ఎవరు? ప్రశ్న మరోసారి, నపుంసకుల అధిపతి ఎవరు? రెండవ ప్రశ్న, ఏ సంవత్సరమున ఎవరి ఏలుబడిలో బబులోను రాజు యెరూషలేమును ముట్టడి వేశాను? ప్రశ్న మరోసారి, ఏ సంవత్సరమున ఎవరి ఏలుబడిలో బబులోను రాజు యెరూషలేమును ముట్టడి వేశాను? మూడవ ప్రశ్న, కల్దీయులు విద్యను భాషను నేర్చుకున్న యూదులు ఎవరు? ప్రశ్న మరోసారి, కల్దీయులు విద్యను భాషను నేర్చుకునే యూదులు ఎవరు? ఈ ప్రశ్న గల సమాధానాలు స్క్రీన్పై కనబడుతున్న నంబర్కి పంపగలరు. గత వారం బైబిల్ క్విజ్ ప్రశ్నలకు సమాధానాలు. మొదటి ప్రశ్నకు జవాబు, 2వ సంవత్సరమున దానియేలు 2:1. రెండవ ప్రశ్నకు జవాబు, శకునిగాండ్రును, గారడీ విద్య గల వారిని, మాంత్రికులను, కల్దీయులను, దానియేలు 2:2. మూడవ ప్రశ్నకు జవాబు, సిరియా, దానియేలు 2:4. ఈ వారం బైబిల్ క్విజ్ విజేత కృపారత్నం గారు ఫ్రమ్ సక్కినేటిపల్లి. ఇప్పటి వరకు అనేక ప్రోగ్రామ్స్ జరిగినాయి, మీరు చూడొచ్చు, వాచ్ చేయొచ్చు. మరి చూడండి, బలపడండి, పరిశుద్ధాత్మను పొందుకోండి. ఆమేన్.